హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు బెంగళూరులోని ఒక రోజులో చూడదగ్గ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని అయితే చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. వైజాగ్ టు బెంగళూరుకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి, కానీ నేను సడన్ గా ట్రిప్ ప్లాన్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ ట్రైన్ కి నాకు అవైలబిలిటీ అయితే లేదు. కాబట్టి నేను తిరుపతి వరకు ట్రైన్ లో వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరు బై బస్సులో అయితే వెళ్తున్నాను. అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా, ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇది బై వీక్లీ ట్రైన్, వారంకి 5 days మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తున్న ట్రైన్ వచ్చి 17479 పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ పూరి నుంచి అయితే వస్తుంది, కానీ నా బోర్డింగ్ పాయింట్ అయితే విశాఖపట్నం. కాబట్టి ఇక్కడ మార్నింగ్ 3:05 స్టార్ట్ అయ్యి తిరుపతికి సేమ్ డే నైట్ 10:30కి అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడే తిరుపతి రీచ్ అయ్యాం. టైం ఎగ్జాక్ట్ గా 10:40 అయితే అవుతుంది. ట్రైన్ రైట్ టైం కి వచ్చేసింది. ఇప్పుడు బెంగళూరు వెళ్ళడానికి న్యూగా ఎలక్ట్రిక్ బస్ అయితే బుక్ చేశాను. ఈ బస్ పికప్ పాయింట్ వచ్చి గరుడ వారధి పిల్లర్ నెంబర్ 23కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో సింధు ట్రావెల్స్ అని ఉంటది. ఈ జర్నీ అంతా చూపించి మీకు బోర్ కొట్టించను. డైరెక్ట్ గా బెంగళూరులో కలుద్దాం. ఇదే కెంపగౌడ బస్ స్టాండ్. దీన్ని మెజెస్టిక్ బస్ స్టాండ్ అని కూడా అంటారు. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బిజియెస్ట్ బస్ స్టాండ్. ఇది మొత్తం 3 టెర్మినల్స్, 24 ప్లాట్ఫామ్స్ తో ప్రజెంట్ ఇండియాలో టాప్ 3rd లార్జెస్ట్ బస్ స్టాండ్ ప్లేస్ లో అయితే ఉంది. నేను దివాళీ సీజన్లో వచ్చాను. ఫెస్టివల్ టైం కాబట్టి చాలా ఖాళీగా ఉంది. కానీ ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే చాలా హెవీ ట్రాఫిక్. నేను బెంగళూరు మైసూర్ హైవేలో ఉన్న వండ్రెల్లాకి వెళ్ళడానికి మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి 27 కిలోమీటర్స్కి 5 hours టైం అయితే పట్టింది. అంత హెవీ ట్రాఫిక్ ఉంది. అప్పుడు ఇక్కడ మెజెస్టిక్ బస్ స్టాండ్ దగ్గరలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఎంత వీలైతే అంత మీకు చూపిస్తాను. వెళ్దాం పదండి. బెంగళూరు సిటీలో రైడర్కి పిలియన్కి ఇద్దరికి కన్ఫామ్ హెల్మెట్ అయితే ఉండదు. చూడండి, పైన కనిపిస్తుంది కదా, అదే బెంగళూరు మెట్రో. ఇది ఎలివేటెడ్ మెట్రో, అండర్ గ్రౌండ్ మెట్రో కాదు. మన హిందూ దేవుడి విగ్రహాలు బెంగళూరు సిటీ మొత్తం మీద భలే ఉన్నాయి అసలు. ఇవాళ మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి బెంగళూరు ఇస్కాన్. మన ఇండియాలో దాదాపు 421 పైగా ఇస్కాన్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికంటే లార్జెస్ట్ టెంపుల్ అయితే బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపులే. అసలు ఇండియాలోని ఇస్కాన్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ అజెండా వచ్చేసి కృష్ణ కాన్షియస్నెస్, స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ భక్తి యోగా వంటి ఆధ్యాత్మికత విలువల్ని పెంచడానికి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు 1966లో ఇస్కాన్ ఫౌండేషన్స్ అయితే స్టార్ట్ చేశారంట. 1988లో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ BDA బెంగళూరులో ఇస్కాన్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లేస్ అలాట్ చేస్తే 2 years తర్వాత అంటే 1990లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. ఇది కంప్లీట్ అవడానికి దగ్గర దగ్గర 7 years టైం అయితే పట్టిందంట. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. బెంగళూరు ఇస్కాన్ చాలా పెద్దది. అదంతా ఈ వీడియోలో కవర్ చేయడం అవ్వదు. దాని మీద సపరేట్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. నా దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. మీరు గనక ఈ టెంపుల్కి రావాలనుకుంటే నియరెస్ట్ మెట్రో వచ్చేసి మహాలక్ష్మి మెట్రో స్టేషన్ అండ్ శాండిల్ సోప్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్. ఇది మస్ట్ విజిట్ ప్లేస్. మీరు గనక బెంగళూరు వస్తే తప్పకుండా విజిట్ చేయండి. అది ఇప్పుడు మనం వెళ్ళిన ఇస్కాన్ టెంపుల్. ఎగ్జాక్ట్ గా దాని ఆపోజిట్ లోనే శ్రీకృష్ణ టెంపుల్ ఉంటది. అది కూడా విజిట్ చేయండి. నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చి చాలా బాగా అనిపించింది. ఇంతవరకు చూసారంటే నా కంటెంట్ మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే నెక్స్ట్ ప్లేస్ వచ్చి బెంగళూరు ప్యాలెస్.
అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా, అదే బెంగళూరు ప్యాలెస్. ఇది ఒక ఫేమస్ తెలుగు మూవీలో అయితే ఉంటది. అదేంటనేది కామెంట్స్ లో చెప్పండి. దీని హిస్టరీ గనక చూసుకున్నట్టయితే గ్యారెట్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ లో ఉన్న విండ్సర్ క్యాస్టిల్ అనే ప్లేస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దీనిని కన్స్ట్రక్ట్ చేశారంట. కాకపోతే 1878లో మహారాజా చమ్మ రాజేంద్ర వడియర్ దీనిని కొన్నారంట. అప్పటి నుంచి దీనిని రెసిడెన్స్ ఆఫ్ వడియర్ డైనస్టీ అని పిలిచేవారంట. కానీ కర్ణాటక గవర్నమెంట్ సిన్స్ 2005 నుంచి దీనిని పబ్లిక్ విజిటింగ్ ప్లేస్ గా మార్చారు. ఈ ప్యాలెస్ లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చి 300 రూపీస్ ఫర్ ఇండియన్స్ అండ్ 500 రూపీస్ ఫర్ ఫారినర్స్ అండ్ మొబైల్ ఫోన్ కి 300 రూపీస్ ఎక్స్ట్రా. నేనైతే స్కిప్ చేశాను, ఎందుకంటే నా ఛానల్ మోటివే బడ్జెట్ ట్రావెలింగ్. ఆ టికెట్ రేట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉంది, అందుకనే. లోపల ఏమైనా ఉండొచ్చు, కానీ ఆర్కిటెక్చరల్ మార్వల్ అంతా బయట ఉంది. అది ఒక్కటి చూస్తే చాలు అనిపించింది. అలా ఈ ప్లేస్ కంప్లీట్ అయ్యేసరికి 1:30 or 2 అవుతుంది. లంచ్ మీ ప్రిఫరెన్స్ బట్టి ఎక్కడైనా తినొచ్చు. అలా లంచ్ కంప్లీట్ చేశాక మీరు చూడవలసిన నెక్స్ట్ ప్లేస్ విధాన సౌధ. ఇది కర్ణాటకకి హార్ట్ లాంటిది, ఎందుకంటే ఇది కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇది 1952లో అప్పటి కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన కెంగల్ హనుమంతయ్య గారు దాదాపు 5,000 మంది అన్స్కిల్డ్ వర్కర్స్ అండ్ ప్రిజనర్స్ హెల్ప్ తో ఈ కన్స్ట్రక్షన్ చేయించారంట. దీని ఫౌండేషన్ స్టోన్ ని అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు 1951లో వేశారంట. ఇది పొలిటికల్ ప్లేస్ అయినప్పటికీ దీని ఇంప్రెసివ్ ఆర్కిటెక్చర్ వల్ల ఎక్కువ మంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దీనిని టూరిస్ట్ హబ్ ఆఫ్ కర్ణాటక కింద మార్చారంట. ఎగ్జాక్ట్ గా దీని ఆపోజిట్ గానే కర్ణాటక హైకోర్టు కూడా ఉంటది, చూడండి. ఇక్కడికి రావాలంటే నియరెస్ట్ మెట్రో స్టేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్. ఈ రోజు వీకెండ్ అవడం వల్ల చాలా ఎక్కువ మంది విజిటర్స్ ఉన్నారు. ఈ ప్లేస్ కూడా మస్ట్ విజిట్ ప్లేస్. మీరు గనక బెంగళూరు వస్తే తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చి మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్. అదేంటో చెప్పే ముందు ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో. రెండు వైపులా చెట్లు, మధ్యలో రోడ్డు చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ఇదేనే కాదు, బెంగళూరులో ఎక్కడ చూసినా రోడ్స్ అయితే చాలా క్లీన్ గా ఉన్నాయి. ఇదే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. ఇక్కడ ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫ్లవర్ షో అయితే అవుతుంది. అది చూడడానికి చాలా మంది జనాలు వస్తుంటారంట. లోపల చాలా మొక్కలు ఉన్నాయి, ఇటు చూసిన మొక్కలే. వాటి పేర్లు తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది, అన్ని ఉన్నాయి లోపల. ఇక్కడ మొత్తం తిరిగి చూసాక ఈ ప్లేస్ అయితే అంత వర్త్ కాదనిపించింది. కానీ బాటనీ స్టూడెంట్స్ కి అయితే చాలా బెస్ట్ ప్లేస్, ఎందుకంటే ప్రతి ప్లాంట్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకోవచ్చు. దీనికి ఎంట్రీ టికెట్ ఉంది. పర్ పర్సన్ కి 50 రూపీస్ అండ్ 2 వీలర్స్ కి 20 రూపీస్. ప్రతి వీకెండ్ ఆర్ పబ్లిక్ హాలిడేస్ లో ఫ్లవర్ షో వేస్తారు, అది చూడడానికి పర్ పర్సన్ కి 100 రూపీస్. దీని హిస్టరీ కనుక చూసుకున్నట్టయితే 1760లో హైదర్ అలీ అనే వ్యక్తి దీన్ని స్టార్ట్ చేస్తే అతని కొడుకు టిప్పు సుల్తాన్ దీన్ని డెవలప్ చేశారంట. 1856లో బ్రిటిష్ రూలింగ్ లో దీనిని గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ కింద డిక్లేర్ చేశారు. ఈ గార్డెన్ మొత్తం 240 ఏకర్స్ లో ఉంది. ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ప్లాంట్స్ కలిపి 1854కి పైగా జాతులు అయితే ఉన్నాయంట ఇక్కడ. ఇవనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి. ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ మీద డీటెయిల్డ్ గా వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ నుంచి బయటకు వస్తే రైట్ సైడ్ ఆపోజిట్ లో చిన్న కొండలాగా ఉంటది. ఈ ప్లేస్ కి మెయిన్ హైలైట్ అదే. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. చూసారు కదా ఈ వీడియో. మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ట్రావెలింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో రాబోయే నెక్స్ట్ వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. అవి దేని గురించి అంటే మన ఇండియాలో ఉన్న పంచభూత లింగాల్ని ఒకే ట్రిప్ లో ఎలా కవర్ చేయాలని ఒక సిరీస్ కింద అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మన ఛానల్ బూస్టప్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే వెళ్తుంటది. అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.